Hello students, welcome to maths class. In this class we are going to solve the problems in exercise 2.1 of the chapter sets. Okay, right, let us start the class. In this the first question is, which of the following are sets? Justify your answer. Which of the following are sets and justify your answer. Right, in this the first question is, the collection of all the months of a year beginning with the letter J. ఓకే, జేతో స్టార్ట్ అయ్యేటువంటి మంత్స్ కలెక్షన్ అది సెట్ అవుతుందా, సెట్ కాదా? రైట్, అంటే మనం జేతో స్టార్ట్ అయ్యేటువంటి నెలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయాలి. ఆ కలెక్షన్ అనేటువంటిది సెట్ అవుతుందా కాదనేటువంటిది చెక్ చేయాలి. ఓకే, రైట్. మరి జేతో స్టార్ట్ అయ్యేటువంటి మంత్స్ ఏమేమి ఉన్నాయి? సో దెర్ ఆర్ త్రీ మంత్స్ యాజ్ జనవరి, జూన్ అండ్ జూలై. ఈ మూడు ఉన్నాయి, జనవరి, జూన్, జూలై. ఈ మూడు కూడా జేతో స్టార్ట్ అయ్యేటువంటివి 3 months ఉన్నాయి ఒక ఇయర్లో. రైట్, అదే రాస్తున్నాం. దెర్ ఆర్ 3 months యాజ్ జనవరి, జూన్ అండ్ జూలై బిగినింగ్ విత్ ద లెటర్ జే. రైట్, సో మరి కలెక్షన్ అనేటువంటిది సెట్ అవుతుందా కాదా? సెట్ కావాలంటే ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కావాలి. మరి వెల్ డిఫైన్డ్ అంటే మనం రాసినటువంటి కలెక్షన్ ఒక కామన్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. మరి ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంటి? జేతో స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ రాసినటువంటి 3 months కూడా జనవరి జేతో స్టార్ట్ అవుతుంది, జూన్ జేతో స్టార్ట్ అవుతుంది, జూలై కూడా జేతో స్టార్ట్ అవుతుంది. ఆల్ దీస్ 3 months ఆర్ స్టార్టింగ్ విత్ ద లెటర్ జే. దిస్ ఈజ్ కామన్ ప్రాపర్టీ. ఓకే, రైట్, కామన్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసినాయి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి మరి సెట్ కావాలంటే? ఈ కలెక్షన్ నుంచి మనం ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే అది ఆ కలెక్షన్లో ఉందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఉన్నటువంటి కలెక్షన్లో జనవరి, జూన్, జూలై ఉంది. నేను ఏమంటున్నా? జూలై అని చెప్పిన. జూలై అని చెప్పినప్పుడు మరి కలెక్షన్లో ఉందా లేదా అనేటువంటి టక్మని చెప్పొచ్చు. జూలై ఉందా ఇందులో? ఉంది, ఎస్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫిబ్రవరి చెప్పినప్పుడు మరి కలెక్షన్లో ఉందా లేదా అంటే లేదు అని చెప్తారు మీరు. ఇట్లా టకీమని మీరు ఎస్ ఆర్ నో ఉంటే ఉంది అని, లేకపోతే లేదు అని చెప్పేసి ఖచ్చితంగా, అంటే మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే అడుగుతున్నామో అది ఆ కలెక్షన్లో ఉందా లేదా, అంటే వెదర్ ఇట్ బిలాంగ్స్ టు ద కలెక్షన్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద కలెక్షన్. ఫిబ్రవరి నాట్ బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్ అండ్ జూలై బిలాంగ్స్ టు దిస్ కలెక్షన్. సో ఈ విధంగా మనము పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ కలెక్షన్లో ఉందా లేదా అనేటువంటి చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇది సెట్ అవుతుంది. రైట్, అంటే ఇది కామన్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది. కామన్ ప్రాపర్టీ ఏంటి? ఇక్కడ అన్నీ కూడా జేతో స్టార్ట్ అవుతున్నాయి. ఇది కామన్ ప్రాపర్టీ. అండ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఆ సెట్కి సంబంధించినటువంటిదా లేదంటే సెట్లో లేనటువంటిదా మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇది సెకండ్ కండిషన్. ఈ రెండు కండిషన్లను సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ కలెక్షన్ అనేటువంటి వెల్ డిఫైన్డ్ కలెక్షన్. అండ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సెట్. రైట్, so the collection of all the months of a year beginning with the letter J is a set. Right, so therefore it is well defined collection of months and hence it is a set. so ఈ విధంగా ఆన్సర్ రాయాలి మనం. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, the collection of 10 most talented writers of India. ద కలెక్షన్ ఆఫ్ 10 most talented writers ఆఫ్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్నటువంటి మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అంటే రచయితలు, రైటర్స్. ఇండియాలో ఉన్నటువంటి 10 most టాలెంట్ ఉన్నటువంటి రైటర్స్ ఎవరన్నా ఒక 10 మంది పేర్లు చెప్పండి అని అంటే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ అడగగానే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అభిప్రాయానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అంటే 10 మంది పేర్లు చెప్పండి అనగానే ఒకరికి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొకరికి ఇష్టం ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకు క్లారిటీ అనేటువంటిది లేదు. పర్టికులర్గా ఏదైనా కామన్ ప్రాపర్టీ ఉందంటే ఏం లేదు మనకి. ఇక్కడ మోస్ట్ టాలెంటెడ్ అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాదు మరి. రైట్, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాదు. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాకపోతే దీన్ని మనం సెట్ అని అన్నాం.
ఓకే, అదే రాస్తున్నాం. ఆన్సర్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ వ్యాగ్. ద కాన్సెప్ట్ ఆఫ్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ వ్యాగ్. వ్యాగ్ అంటే అంటే మనం పర్టికులర్గా ఇది అని చెప్పలేము. ఈ డెఫినెట్గా వీళ్ళు అని మనం చెప్పలేము. వ్యాగ్ మీనింగ్ అది, రైట్. అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ వ్యాగ్ సిన్స్ దెర్ ఈజ్ నో రూల్ గివెన్. Since there is no rule given for deciding whether a particular writer is talented or not. అంటే టాలెంటెడ్ అంటే ఇట్లా ఉంటే టాలెంటెడ్ అనేటువంటిది డెఫినేషన్ ఇక్కడ మన క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి ఒక 1 to 3 పాయింట్స్ ఇచ్చి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 3 పాయింట్, ఈ 3 పాయింట్స్ ఉంటే వాళ్ళు మోస్ట్ టాలెంటెడ్ అని చెప్పడానికి ఇక్కడ కండిషన్స్ ఏమి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఓన్లీ మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అని అన్నాడు కాబట్టి మనం ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. ఆన్సర్స్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి, ఎందుకంటే ఇది ఒపీనియన్కు సంబంధించినటువంటి క్వశ్చన్. మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆన్సర్ చెప్తారు. అందుకే ద కాన్సెప్ట్ ఆఫ్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ వ్యాగ్ సిన్స్ దెర్ ఈజ్ నో రూల్ గివెన్ ఫర్ డిసైడింగ్ పర్టికులర్ రైటర్ ఈజ్ టాలెంటెడ్ ఆర్ నాట్. ఆ టాలెంటెడా కాదనేటువంటి చెప్పడానికి మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాదు. హెన్స్ ద గివెన్ సెట్ ఈజ్ నాట్ ఏ సెట్. ఓకే, అంటే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి మనకు. ఒక పేరు చెప్పగానే ఆయన టాలెంటెడ్ అని అనిపిస్తే ఇంకొకరికి టాలెంటెడ్ అనిపించకపోవచ్చు. కాబట్టి ఇది మనకు వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాదు. సో వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాదు కాబట్టి ఇది సెట్ కూడా కాదు, రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద సేమ్ వే ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్. బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్, వాళ్ళలో ఉన్నటువంటి బెస్ట్ క్రికెటర్ నేమ్స్ ఓ టీమ్ చెప్పాలి మనం. 11 మెంబర్స్, 11 క్రికెట్ టీమ్ ప్లేయర్స్, బ్యాట్స్మెన్, 11 క్రికెట్ బ్యాట్స్మెన్ నేమ్స్ మనము చెప్పాలి. ఇది కూడా మనకు ఒపీనియన్కు సంబంధించింది కాబట్టి అదే రాస్తున్నాం. ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ వ్యాగ్ సిన్స్ దెర్ ఈజ్ నో రూల్ గివెన్ ఫర్ డిసైడింగ్ వెదర్ ఏ పర్టికులర్ బ్యాట్స్మెన్ ఈజ్ ద బెస్ట్. అంటే బెస్ట్, వీళ్ళు బెస్ట్ అని అనడానికి మనకు కండిషన్ ఏం లేదు. ఒకరికొకరికి ఒక్కొక్క విధంగా మనకు బెస్ట్ అని అనిపించవచ్చు. ఒకరికి సచిన్ టెండూల్కర్ ఇష్టం అని అనిపిస్తే ఒకరికి ధోని బెస్ట్ అనిపించవచ్చు. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ మనకు పర్టికులర్ బ్యాట్స్మెన్ ఈజ్ బెస్ట్ అని చెప్పడానికి ఓకే, రైట్. సో హియర్ ఇట్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాదు కాబట్టి ఇది సెట్ కూడా కాదు, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. మీ క్లాస్లో ఉన్నటువంటి బాయ్స్ కలెక్షన్ ఏమవుతుంది మరి? వెల్ డిఫైన్డ్ అవుతుందా కాదంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. ఎందుకంటే పర్టికులర్గా మీకు క్లాస్ మెన్షన్ చేసిండు, బాయ్స్ అని మెన్షన్ చేసిండు కాబట్టి నేను ఒక పేరు చెప్పగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మహేష్ అని అంట, మహేష్ అని పేరు చెప్పగానే ఆ క్లాస్కు సంబంధించినటువంటి స్టూడెంటా కాదా అని చెప్పడానికి మీకు అవకాశం ఉంది. ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మహేష్ అనేటువంటి మీ క్లాస్లో ఉంటే ఎస్ హీ బిలాంగ్స్ టు దిస్ క్లాస్ అని చెప్తారు. ఒకవేళ లేకపోతే నాట్ బిలాంగ్స్ టు ది క్లాస్ అని పర్టికులర్గా చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది, రైట్. సో ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ మై క్లాస్ ఈజ్ వెల్ డిఫైన్డ్. ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాబట్టి సో హెన్స్ ద గివెన్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. ఓకే, రైట్. నెక్స్ట్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఈవెన్ ఇంటీజర్స్ కలెక్షన్ రాద్దాం ఇక్కడ. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఏమేమి వస్తాయి? 2, 4, 6, 8 డాష్ డాష్ డాష్, 2, 4, 6, 8 డాష్ డాష్ డాష్, తర్వాత 10, 12, 14, 16 ఇవన్నీ వస్తాయి. ఈ విధంగా మనకు ఈవెన్ ఇంటీజర్స్ వస్తాయి. ఇది మనం ఎవరిని అడిగినా కూడా ఇవే చెప్పాలి. ఈవెన్ ఇంటీజర్స్ అన్నప్పుడు 2, 4, 6, 8 అనేది చెప్పాలి. ఎవరైనా కూడా వేరే చెప్తే అవి ఈవెన్ ఇంటీజర్స్ కాదు, రైట్. 2, 4, 6, 8 అనే చెప్తారు ఎవరిని అడిగినా కూడా. కాబట్టి ఇది యూనిక్ ఆన్సర్ వస్తుంది. ఎవరిని అడిగినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాబట్టి ఇట్ ఈస్ ఎ సెట్, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్.
ఐడెంటిఫై అండ్ రైట్ ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ది ఫాలోయింగ్ కలెక్షన్. సో కింద ఇచ్చినటువంటి వాటి లోపల కలెక్షన్ల నుంచి కామన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ కామన్ ప్రాపర్టీ ఏముందో మనము చెక్ చేసి ఆ కామన్ ప్రాపర్టీ రాయాలి. రైట్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏముంది మనకు 2, 4, 6, 8, డాష్ అని ఉంది. 2, 4, 6, 8, డాష్ అంటే ఇవన్నీ ఏంటి మరి ఈవెన్ నంబర్స్. ఇవన్నీ ఈవెన్ నంబర్స్. కామన్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ ఆర్ ఈవెన్ నంబర్స్. ఇది కామన్ ప్రాపర్టీ. వీటికి సంబంధించినటువంటి కామన్ రూల్ ఏంటి? ఇవన్నీ ఈవెన్ నంబర్సే. రైట్. అదే మనకు కామన్ ప్రాపర్టీ. సో సొల్యూషన్ ఆల్ ఆర్ ఈవెన్ నంబర్స్. దీన్ని ఏమని రాయొచ్చు మనము? దీన్ని ఏమని రాస్తామనంటే సెట్. దీనికి ఒక పేరు పెడదాం. ఏ అనే సెట్ తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ అని రాసి ఎక్స్ సచ్ దట్, ఈ గీతను మనం సచ్ దట్ అని అంటాం. లేదు అంటే సచ్ దట్ను ఇట్లా కూడా రాయొచ్చు. ఈ కాలన్ ఉంది కదా 2 చుక్కలు, ఇది కాలన్. దీన్ని మనము సచ్ దట్ అని చదువుతాం. సచ్ దట్. ఈ సచ్ దట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏం రాసినామో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ రాసినటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాస్తాం మనం సచ్ దట్ అని. ఓకే. ఈ సచ్ దట్ అంటే మనము సచ్ దట్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్స్ టు ఎక్స్ రాసి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇస్తాము? ఇట్లా గీత పెట్టచ్చు, లేదు అంటే 2 చుక్కలు పెట్టచ్చు. ఇదైనా సచ్ దటే, లేదు ఇదైనా సచ్ దటే. మనం ఏం చేస్తున్నాం? ఇట్లా కాలను పెట్టేసి అంటే 2 చుక్కలు పెట్టేసి దీనికి ఎక్స్ప్లెనేషన్ రాస్తున్నాం. సచ్ దట్ అంటే ఎక్స్ అని రాసినాం కదా, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాయాలి. రైట్. ఎక్స్ సచ్ దట్. ఎక్స్ అంటే ఏమనుకున్నాము? ఎక్స్ ఈజ్ ఈవెన్ నెంబర్ కదా, ఇక్కడ రాస్తున్నాం. ఎక్స్ ఈజ్ ఈవెన్ నంబర్. ఎక్స్ ఈజ్ ఈవెన్ నంబర్ అని ఇట్లా రాయాలి. ఎక్స్ ఈజ్ ఈవెన్. ఓకే. రైట్. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నాం మనం. సెట్ బిల్డర్ ఫామ్. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 2, 3, 5, 7, 11 అంటే వీటిని చూడగానే ఏమనిపిస్తుంది మనకు? ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ కామన్ ప్రాపర్టీ ప్రైమ్ నెంబర్ కాబట్టి సో ఆన్సర్ ఏమొస్తాయి మనకు? కామన్ ప్రాపర్టీ రాస్తున్నాం. ఆల్ ఆర్ ప్రైమ్ నంబర్స్. ఆల్ ఆర్ ప్రైమ్ నంబర్స్. కాబట్టి దీనికి ఏమని రాస్తున్నాం మనము? ఏ ఈక్వల్స్ టు సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ అని రాసి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ రాయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ప్రైమ్ నంబర్. ఎక్స్ ఈజ్ ప్రైమ్ నంబర్ అని రాస్తాం. ఎక్స్ ఈజ్ ప్రైమ్ నంబర్ అని రాస్తాం. ఇక్కడ మనకు సెట్కు సంబంధించినటువంటి దాంట్లో ఇది ఏ అని రాయొచ్చు, మన ఇష్టం. దీని పేరు ఏదైనా రాయొచ్చు. ఏ అని రాయొచ్చు, లేదంటే ఇక్కడ పి అని యూజ్ చేసిన. పి ఎందుకు? ఇది ప్రైమ్ నెంబర్కి సంబంధించింది కాబట్టి పి అనే లెటర్ నేను యూజ్ చేసిన ఇక్కడ. లేదంటే జనరల్గా ఏ అని కూడా రాయొచ్చు. ఏదైనా రాయొచ్చు. కాకపోతే క్యాపిటల్ లెటర్ మాత్రం యూజ్ చేయాలి. సెట్ని రిప్రజెంట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. Right. Next question. Here we have 1, 4, 9, 16, dash. 1, 4, 9, 16, dash. ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏముంది మరి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత 9 వచ్చింది, 9 తర్వాత 16 వచ్చింది. మరి 16 తర్వాత ఏమొస్తుంది? 16 తర్వాత 25 వస్తుంది. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కామన్ రూల్ ఏంటంటే ఫస్ట్ది 1ని 1 స్క్వేర్ రాయొచ్చు, 4ని 2 స్క్వేర్ రాయొచ్చు, 9ని 3 స్క్వేర్ రాయొచ్చు, 16ని 4 స్క్వేర్ రాయొచ్చు. తర్వాత ఏమొస్తుంది? 5 స్క్వేర్ వస్తుంది, తర్వాత 6 స్క్వేర్ వస్తుంది. ఇట్లా డాష్ అంటే ఏమొస్తున్నాయంటే ఇక్కడ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 అంటే కాబట్టి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 25 వస్తుంది. ఎట్లా వచ్చినాయంటే ఇక్కడ స్క్వేర్ చేసి వస్తున్నాయి మనకు. స్క్వేర్ చేసి వస్తున్నాయి. ఓకే. కామన్ ప్రాపర్టీ ఏంటి ఇక్కడ? స్క్వేర్స్ అన్నట్లు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని రాస్తాం. స్క్వేర్ అని రాసినా పర్లేదు, లేదంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాసినా ఏం కాదు. ఓకే. రైట్. సో అంటే ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఆల్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. దీన్నే మనము సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే ఈ సెట్ని ఏతో రిప్రజెంట్ చేస్తున్నా. లెట్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాయాలి. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, డాష్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. తర్వాత ఏమొస్తుంది? ఏప్రిల్ తర్వాత ఇవి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఉన్నటువంటి 3 అబ్జర్వ్ చేస్తాం. మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే కంటిన్యూస్గా ఉన్నాయి. ఏప్రిల్ తర్వాత మే వస్తుంది, మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా వస్తాయి. ఇవన్నీ ఏంటి మరి? ఇంగ్లీష్ మంత్స్. సో కామన్ ప్రాపర్టీ ఏంటి ఇక్కడ?
ఇంగ్లీష్ మంత్స్. ఆల్ ఆర్ ఇంగ్లీష్ మంత్స్. సో ఇక్కడ దీన్ని మనము మంత్స్ కాబట్టి ఎం తోటి రిప్రజెంట్ చేస్తాం. సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నా. లెట్ ఎం ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మంత్ ఆఫ్ ది ఇయర్. ఎక్స్ ఈజ్ ఎ మంత్ ఆఫ్ ది ఇయర్. సో ఈ విధంగా రాయాలి మనం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థంబ్ కామా ఇండెక్స్ ఫింగర్ కామా మిడిల్ ఫింగర్ కామా రింగ్ ఫింగర్ కామా పింకీ ఫింగర్. సో ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ ఆర్ ద ఫింగర్స్ ఆఫ్ ఏ హ్యాండ్. ఆల్ ఆర్ ఫింగర్స్ ఆఫ్ ఏ హ్యాండ్. దిస్ ఈజ్ ద కామన్ ప్రాపర్టీ. రైట్. నౌ వీ హ్యావ్ టు represent it as a set builder form. Set builder form. All are fingers of a hand. Let us represent this with F, capital F. Capital F. So capital F equals to X such that X is a finger of a hand. X is a finger of a hand. Okay. Right. The next question. Okay, the third question is write the following sets. Write the following sets. సో ఇక్కడ క్వశ్చన్ మనకు సెంటెన్స్ ఫామ్లో ఉంది. దీన్ని సెట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి రాయాలి. ఆ లిస్ట్ రాయాలి. ఈ క్వశ్చన్ ఉంది కదా సెంటెన్స్. సెట్ ఆఫ్ ది ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏమేమి వస్తాయి మనకు? జనరల్గా ఇంటీజర్స్ అన్నప్పుడు ఇట్లా వస్తాయి. డాష్ అని పెట్టేసి మనం -3 -2 -1 0 1 2 3 4 డాష్ ఇట్లా రాస్తాం. అంటే మైనస్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది, ప్లస్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇది మనకు ఇంటీజర్ సెట్లో ఉన్నటువంటి నంబర్స్. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇవన్నీ నెగటివ్ నంబర్స్. -3 -2 -1 -100 -120 ఇవన్నీ కూడా నెగటివ్ నంబర్స్. పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 డాష్ ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. మరి జీరో ఏంటి? మరి పాజిటివా నెగటివా? జీరో అనేటువంటి పాజిటివా నెగటివా? అంటే జీరో అనేటువంటి పాజిటివ్ కాదు, జీరో అనేటువంటిది నెగటివ్ కాదు. ఇది సెంటర్ పాయింట్. ఓకే. కాబట్టి జీరో కాకుండా మిగిలినవన్నీ కూడా ప్లస్ నెంబర్స్ అన్నీ పాజిటివ్ నెంబర్సే. జీరో తీసుకోం మనం. ఓకే. ఎందుకు? జీరో అనేటువంటి -0 అయినా జీరోనే, +0 అయినా కూడా జీరోనే. కాబట్టి జీరోను మైనస్ అని తీసుకోవచ్చు, లేదంటే ప్లస్ అని తీసుకోవచ్చు. ఇది న్యూట్రల్. ఓకే. రైట్. అంటే ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏమేమి తీసుకుంటాము? 1 2 3 4 5. ఓకే. అంటే ఎట్లా రాస్తామంటే సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 2 నెక్స్ట్ 3 తర్వాత 4 తర్వాత 5. ఇవి 5 అయినాయి. ఫస్ట్ 5 ఇవి పాజిటివ్ ఇంటీజర్స్. వీటిని ఏమని రాయాలి మరి? 1 2 అంటే 1 2 3 4 5 రాసి వీటిని సెట్లో రాయాలి. ఇట్లా బ్రాకెట్స్లో రాస్తాం. బ్రాకెట్స్లో రాసి వీటికి ఒక పేరు పెట్టాలి. ఏం పేరు? దీన్ని నేను ఏతో రిప్రజెంట్ చేస్తే A = 1 రాయాలి ఇట్లా. ఓకే. రైట్. సో నెక్స్ట్ ఇదంతా రోస్టర్ ఫామ్ అన్నట్లు. రోస్టర్ ఫామ్ అంటే ఈ లిస్ట్ రాస్తున్నాం, ఏమేమి ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం రాస్తున్నాం కాబట్టి దీన్ని రోస్టర్ ఫామ్ అంటాం. సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 విచ్ ఆర్ మోర్ దాన్ 100 అండ్ లెస్ దాన్ 125. 100కి 125కి మధ్యలో ఉన్న 5 మల్టిపుల్స్ అంటే 5 టేబుల్ రాయాలి. 5 ఎక్కం రాయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మరి 5 1 5 2 5 3 5 4 కాదు. ఇది 100 125కి మధ్యలో ఉన్నటువంటి 5 మల్టిపుల్స్. అంటే ఏమొస్తుంది? 100కి మోర్ దాన్ 100 అండ్ లెస్ దాన్ 125. 100 కన్నా ఎక్కువ, 125 కన్నా తక్కువ ఉన్నటువంటి 5 టేబుల్ రాయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 5 అన్నట్లు. ఓకే. అంటే ఏమొస్తుంది? 100 తర్వాత 105. ఓకే. 105 వస్తుంది. తర్వాత 110 వస్తుంది. 5 టేబుల్ అంటే ఇంతే కదా, 5 డిఫరెన్స్ వస్తాయి. 5 1 5, ఇంకో 5 కలిపితే 10 వస్తాయి. 10కి 5 కలిపితే 15 వస్తుంది. 5 3 15, 5 4 20, 5 5 25. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 5 డిఫరెన్స్ కదా. అట్లనే మనకు 100 కన్నా ఎక్కువ, 125 కన్నా తక్కువ 5 టేబుల్ అంటే ఏమొస్తాయి? మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 డిఫరెన్స్ తోటి రాసుకుంటూ వెళ్ళాలి మనం. 105 110 తర్వాత 115 ఇట్లా రాస్తాం మనం. 115 తర్వాత ఏమొస్తుంది? 120. దీని తర్వాత 125. కానీ మనకి ఏం చేయాలి? 125 కన్నా తక్కువనే అంటుంది కాబట్టి ఇవే ఉంటాయి. దీన్ని ఏం చేయాలి? బ్రాకెట్స్లో రాయాలి. దీనికి ఒక
పేరు పెట్టేసేయాలి. అదేంటిది, నేను బి అని రాస్తున్నా. ఏ రాయొచ్చు, బి రాయొచ్చు, సి రాయొచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇగో ఇట్లా రాయాలి. ఇది సెట్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అంటే సెంటెన్స్ లాగా ఇచ్చి దీన్ని మనం సెట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటుండ్రు. ఓకే, ఇది మనకు ఆన్సర్. బి ఈక్వల్స్ టు set of 105, 110, 115, 120. Okay, right. So the next question is set of first 5 cubic numbers. First 5 cubic numbers అంటే ఏమేమి వస్తాయి మనకు, 1 క్యూబ్ వస్తుంది, నెక్స్ట్ 2 క్యూబ్, నెక్స్ట్ 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. ఓకే, దీన్నంతా కూడా మనం సెట్లో రాస్తాం. దీనికి ఒక సి ఈక్వల్స్ టు అని అనుకుందాం. రైట్. సో ఇది ఫస్ట్ 5 క్యూబిక్ నంబర్స్, అంటే క్యూబ్ చేయాలి, వాటిని క్యూబ్ చేయాలి. ఓకే, సో 1 క్యూబ్ అంటే మీనింగ్ 1 ఇంటూ 1 ఇంటూ 1 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 1 1, మళ్ళీ 1 ఇంటూ 1 1. సో 2 క్యూబ్ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8. ఓకే, రైట్. నెక్స్ట్ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 క్యూబ్ మీన్స్ 3 ఇంటూ 3 ఇంటూ 3. హియర్ 3 into 3 is 9, 9 into 3 is 27. So the answers are in the similar way, 1, 8, 27, 64, 125. 5 cube means 5 into 5 into 5. If you multiply 5 3 times, we will get 125. This is answer. Next question, set of digits in the Ramanujan number. So Ramanujan number లో ఉన్నటువంటి నంబర్స్ని మనము సెట్లో రాయాలి. అసలు రామానుజన్ నెంబర్ ఏంటో తెలియాలి. రామానుజన్ నెంబర్ ఈజ్ 1729. ఇందులో ఉన్నటువంటి నంబర్స్ ఏమున్నాయి, 1, 7, 2, 9. దిస్ ఈజ్ ద ఆన్సర్. లెట్ us say దిస్ ఈజ్ ఆర్. రామానుజన్ నెంబర్ కాబట్టి ఆర్ తోటి రిప్రజెంట్ చేద్దాం. సో ద ఆన్సర్ ఈజ్ ఆర్ ఈక్వల్స్ టు 1, 2, 7, 9. దీన్ని ఆర్డర్లో రాస్తున్నాం. 1, 7, 2, 9, లేదంటే 1, 2, 7, 9 ఎట్లయినా రాయొచ్చు. ఈ 2, ఈ 2, ఈ 7 ఇటైనా రాయొచ్చు. ఆర్డర్కి ఇంపార్టెన్స్ లేదు. సెట్ రాసేటప్పుడు దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్ ఫర్ ది ఆర్డర్. సో ఇదే ఆర్డర్లో 1, 7, 2, 9 రాయొచ్చు. ఇదైనా కరెక్ట్ ఆన్సరే. లేదంటే దీని ఆర్డర్లో చిన్న నుంచి పెద్దకైనా 1, 2, 7, 9 ఇట్లా చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాయొచ్చు. ఓకే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, రెండు సేమ్. సో నెక్స్ట్ క్వశ్చన్, the fifth problem. The question is, if a equals to 0, 2, 4, 6, b equals to 3, 5, 7 and c equals to p, q, r, then fill the appropriate symbol. సో ఇక్కడ ఉన్నటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనము కంప్లీట్ చేసేయాలి. వేటితోటి, సింబల్. ఇది ఈ కాదు, బిలాంగ్స్ టు. రైట్, ఇది ఒకటి చేంజ్ చేసుకోండి. ఇక్కడ సింబల్ ఈ కాదు, క్యాపిటల్ ఈ కాదు, ఇది బిలాంగ్స్ టు. నెక్స్ట్ ఈ ప్లేస్లో నాట్ బిలాంగ్స్ టు అని రాయండి. ఓకే, ఇది ఒకటి చేంజ్ చేసుకోండి నోట్స్లో. ఇది బిలాంగ్స్ టు, నెక్స్ట్ ఇక్కడ ఇది నాట్ బిలాంగ్స్ టు అని రాయండి. ఓకే, సో రైట్. ఇక్కడ ఆన్సర్ 0-a ఉంది, 0-a. సో 0 అనేది మరి ఏలో ఉందా, ఏలో ఉంటే బిలాంగ్స్ టు సింబల్ యూజ్ చేయాలి. 0 అటువంటి ఏలో లేకపోతే నాట్ బిలాంగ్స్ టు సింబల్ యూజ్ చేయాలి. ఓకే, రైట్. సో ఓకే, సో మరి 0 అనేటువంటిది ఏలో ఉంది, ఏ సెట్లో 0 ఉంది కాబట్టి 0 బిలాంగ్స్ టు ఏ అని రాస్తాం. సో ఇది ఆన్సర్. సో 0 బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ సెకండ్ వన్, 3-c. 3 అనేటువంటి సిలో ఉంటే 3 అనేది సిలో ఉంటే 3 బిలాంగ్స్ టు సి అని రాస్తాం. ఒకవేళ 3 అనేటువంటి సిలో లేకపోతే 3 నాట్ బిలాంగ్స్ టు సి అని రాస్తాం. మరి ఇందులో ఏది కరెక్టు? 3 అనేటువంటి సిలో ఉందా? లేదు కాబట్టి 3 నాట్ బిలాంగ్స్ టు సి అని రాస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 4-b. 4 అనేటువంటిది బిలో ఉందా? లేదు కాబట్టి 4 నాట్ బిలాంగ్స్ టు బి అని రాస్తాం. సో ఇది ఆన్సర్.
సో ఈ విధంగా కంప్లీట్ చేసేయండి, మిగిలినవి కూడా ఈ విధంగా కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్ యూజ్ చేసి మనం రాయాలి, సింబల్స్ యూజ్ చేసి రాయాలి. ఈ స్టేట్మెంట్ ఏముంది, ద ఎలిమెంట్స్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, సో ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాయాలి వీటిలో. ఓకే, సో D is an element of the set B, D is the element of the set B, that means D అనేటువంటి Bలో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు సింబల్ యూజ్ చేసి ఈ విధంగా రాయాలి, D బిలాంగ్స్ టు B. సో నెక్స్ట్ చెక్, 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ n, సో 1 అనేటువంటిది ఉంది కాబట్టి 1 బిలాంగ్స్ టు n రాస్తాం. సో 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ of prime numbers p, so 8 not belongs to p, this is answer. So next question, state whether the following statements are true or false, justify your answer. True or false రాయాలి, we have to write true or false. So 5 not belongs to set of prime numbers, set of prime numbers లో 5 లేదు అని అంటుండ్రు. 5 నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, అంటే 5 అనేటువంటిది మరి ప్రైమ్ నెంబర్స్లో లేదా, అంటే ప్రైమ్ నెంబర్స్ కాదా, అంటే 5 అనేటువంటి ప్రైమ్ నెంబరే, కానీ ఇక్కడ ఏమని ఇచ్చిండు, 5 అనేటువంటి ప్రైమ్ నెంబర్లో లేదు అని ఇచ్చిండు, మరి ఇది తప్పు కదా, కాబట్టి ఆన్సర్ ఫాల్స్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, s ఈక్వల్స్ టు 5, 6, 7 ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు s, ఇది ఎస్లో 5, 6, 7 ఉంది, ఇందులో మనకు 8 బిలాంగ్స్ టు s అని ఇచ్చిండు, మరి 8 అనేటువంటిది ఎస్లో ఉందా, లేదు కాబట్టి ఇది ఫాల్స్, కానీ ఇది తప్పు కదా, 8 బిలాంగ్స్ టు ఎస్ అంటే ఇది ఫాల్స్, ఇది తప్పు కాబట్టి ఫాల్స్ అని రాస్తున్నాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, -5 నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, అంటే -5 అనేటువంటి డబ్ల్యూలో లేదు, మరి డబ్ల్యూ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఓల్ నంబర్స్, సో ఓల్ నంబర్ సెట్లో -5 లేదు అని అంటుండ్రు, మరి ఓల్ నంబర్ సెట్లో ఏమేమి ఉంటాయి, 0, 1, 2, 3, 4 డాష్ ఈ నెంబర్స్ ఉంటాయి, ఇందులో -5 ఉందా, లేదు కాబట్టి -5 నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాస్తాం, మరి ఇది కరెక్టే, ఇక్కడ కరెక్టే రాసినాం, -5 నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే ఇది ట్రూ. ఓకే, ట్రూ అని రాసినాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, 8/11 బిలాంగ్స్ టు జెడ్, 8/11 అనేటువంటిది జెడ్లో ఉంటుంది అని అంటున్నాం, మరి ఇది కరెక్టేనా కాదా చెక్ చేస్తాం. జెడ్ అంటే ఏంటి మరి, ఇంటీజర్ సెట్, ఇంటీజర్ సెట్లో జెడ్లో మనకు ఎప్పుడైనా కూడా మైనస్ నంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, తర్వాత పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, అంతేగాని ఇట్లా ఫ్రాక్షన్స్ అనేటువంటివి ఫ్రాక్షన్స్ ఉండయి కాబట్టి ఇది తప్పు. మరి ఇక్కడ ఏమని ఇచ్చిండు, ఉంటాయి అని ఇచ్చిండు, మరి అసలు మనకు యాక్చువల్గా ఉండవు కాబట్టి ఇది ఫాల్స్, ఇచ్చిన స్టేట్మెంటు తప్పు, ఇది తప్పు అన్నట్లు. రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్ అని అంటే లిస్ట్ రాయాలి, అందులో ఏమేమి ఉంటాయో అవన్నీ రాయాలి. ఓకే, రైట్, ద ఫస్ట్ క్వశ్చన్, b ఈక్వల్స్ టు x such that x is a natural number smaller than 6 కన్నా తక్కువ ఉన్నటువంటి న్యాచురల్ నంబర్స్ రాయాలి, smaller than 6. ఓకే, x such that x is a natural number smaller than 6, దీన్ని ఏం చేయాలి మనము, రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్ అంటే b ఈక్వల్స్ టు సెట్ రాయాలి, సెట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ లిస్ట్ రాయాలి. 6 కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏమున్నాయి, న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 1, 2, 3, 4, 5 అని రాస్తాం, 5 రాసి క్లోజ్ చేయాలి, ఎందుకు 6 కన్నా తక్కువ అంటుండు కాబట్టి 5 వరకు ఉంటాయి. సో b ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, ఇది రోస్టర్ ఫామ్, అంటే ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిండు, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇది రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ నుంచి మనము రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినాం. సార్ గుడ్ మార్నింగ్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్
C equals to x such that x is a 2-digit number such that the sum of its digits is 8. సో 2-digit నెంబర్ రాయాలి మనము. 2-digit నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి. 2-digit నెంబర్స్ అంటే 10 నుంచి 99 వరకు. 10 నుండి 99 వరకు ఇవన్నీ కూడా 2-digit నెంబర్సే. సో మళ్ళీ ఈ 2-digit నెంబర్స్లో ఉన్నటువంటి 2 డిజిట్స్ని యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2-digit నెంబర్ తీసుకుంటా. ఇక్కడ 2-digit నెంబర్ నేను 21 తీసుకున్నా అనుకుందాం. 21 ఇదే 2-digit నెంబర్. ఇందులో ఉన్నటువంటి 2 డిజిట్స్ని, ఇదొక డిజిటు ఇదొక డిజిటు, ఈ 2 డిజిట్స్ని మనము యాడ్ చేస్తే అంటే 2 + 1 చేస్తే ఆన్సర్ ఏం వచ్చింది? ఇక్కడ 3. ఇట్లా మనకు ఆన్సర్ 8 రావాలి. ఇక్కడ ఆన్సర్ 8 వచ్చే విధంగా ఉన్నటువంటి 2-digit నెంబర్స్ తీసుకోవాలి. మరి ఏమేమి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 17 తీసుకున్నా అనుకుందాం. 17 ఒక 2-digit నెంబరే. ఇక్కడ 1 + 7, 1 + 7 ఎంత? 8. అంటే 1 + 7 8 వస్తుంది. కాబట్టి ఇట్లాంటి నెంబర్స్ 2-digit నెంబర్ తీసుకోవాలి. 17 ఒకటి, దీని తర్వాత 2, ఫస్ట్ డిజిట్ 2 తీసుకుంటే సెకండ్ డిజిట్ ఎంత తీసుకుంటే మనకు 8 వస్తుంది? 6 తీసుకుంటే వస్తుంది. కాబట్టి 26. ఓకే, 2 + 6 8 వస్తుంది. కాబట్టి 26 ఒక 2-digit నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డిజిట్ 3 తీసుకుందాం. సెకండ్ డిజిట్ ఎంత ఉంటే 8 వస్తుంది? 5 ఉంటే వస్తుంది. కాబట్టి 3 + 5 8 కదా, అంటే 35. అట్లాగే ఇక్కడ 4 తీసుకున్నా అనుకుందాం. ఇంకొకటి ఏం తీసుకోవాలి? 4 తీసుకో, 44. తర్వాత నేను 5 తీసుకున్నా అనుకుందాం. ఇంకొక డిజిట్ ఏం తీసుకోవాలి? 3 తీసుకుందాం, అంటే 53. ఇట్లా చెక్ చేసుకోవాలి మనం. 2 డిజిట్స్ని కలిపితే 8 వచ్చే విధంగా ఉన్నటువంటి 2-digit నెంబర్ తీసుకోవాలి. అవి మనకు 17, 26, 35, 44, 53, 62, 71. ఓకే, రైట్. సరే, ఇంకొకటి కూడా వస్తుంది. ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది. ఏమొస్తుంది? 80 కూడా తీసుకోండి. 80 కూడా 2-digit నెంబరే కదా, 80 తీసుకోండి. 71, 80. ఓకే, ఆన్సర్ ఒకటి చేంజ్ చేసుకోండి. ఇక్కడ 80 కూడా తీసుకోవచ్చు మనం. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. 8 + 0, 8 + 0 అంటే ఏమొస్తాయి మనకు? మళ్ళీ 8 వస్తుంది. కాబట్టి 80 కూడా ఉంటుంది. ఇది ఒకటి యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, రైట్. అంటే ఇక్కడ 71 తర్వాత 80 కూడా తీసుకోండి. ఓకే, రైట్. అదొకటి చేంజ్ చేసుకోండి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ D = x such that x is a prime number which is a divisor of 60. 60కి ఉన్నటువంటి డివైజర్స్లో ప్రైమ్ నెంబర్స్ మనం రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి? అసలు 60కి ఉన్నటువంటి డివైజర్స్ ఏమేమి ఉన్నాయో తీసుకుందాం. 60ని డివైడ్ చేసేటువంటి ఏమేమి ఉన్నాయి? x such that x is a prime number which is a divisor of 60. 60కి ఉన్నటువంటి డివైజర్స్ ఏమేమి ఉన్నాయి అంటే మనకు 1 డివైడ్ చేస్తుంది. అట్లాగే 2 టేబుల్లో మనకు 60 వస్తుంది. 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, 4తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవుతుంది, 6తో డివిజిబుల్ అవుతుంది, 7 రాదు, 8 రాదు, 9తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 10తో డివిజిబుల్ అవుతుంది, 11 రాదు, 12తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 13, 14, 15తో డివిజిబుల్ అవుతుంది, 15తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 16 రాదు, 17 రాదు, 18 రాదు, 19, తర్వాత 20తో డివిజిబుల్ అవుతుంది, 20. నెక్స్ట్ 30తో డివిజిబుల్ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ 60తో మళ్ళీ డివిజిబుల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా 60కి ఉన్నటువంటి డివైజర్సే. కానీ ఇందులో మనం ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 1 ప్రైమ్ నెంబరా? కాదు. ఓకే, 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 4 ప్రైమ్ నెంబర్ కాదు, 5 ప్రైమ్ నెంబర్, 6 కాదు, 12, 10, 12, 15 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. అంటే ఏమేమి ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? 2, 3, 5. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఈ ఆన్సర్ కూడా చేంజ్ చేసుకోండి. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? D = 2, 3, 5. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ E = x such that x is an alphabet in better. ఇన్ ద వర్డ్ బెటర్. సో బెటర్ అనే వర్డ్లో ఉన్నటువంటి
ఆల్ఫాబెట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సెట్లో రాయాలి, అంటే రోస్టర్ ఫామ్లో రాస్తున్నాం మనము. సో దీని ఈ ఈక్వల్స్ టు ఇందులో ఏమేమి ఉన్నాయి అసలు లెట్స్ అంటే బి కామా ఈ కామా టీ కామా టీ కామా ఈ కామా ఆర్. కానీ ఇవన్నీ మనం సెట్లో ఇట్లా రాయము, ఎందుకంటే కొన్ని లెటర్స్ రిపీట్ అయినాయి. ఈ అనేటువంటిది ఇక్కడ రెండోసారి వచ్చింది, ఈ 2 సార్లు వచ్చింది, టీ 2 సార్లు వచ్చింది. కాబట్టి మనం దీన్ని ఒకటేసారి రాస్తాం. అంటే ఇప్పుడు సెట్ ఏమని రాస్తాం అంటే బి కామా ఈ కామా టీ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి రాయము, ఈ రిపీట్ అయింది కాబట్టి రాయము. సో మనకు సెట్ ఇది బి కామా ఈ కామా టీ కామా ఆర్, రైట్. అంటే రెండు సార్లు వస్తే సెట్లో మనము రిపీట్ రాయొద్దు, ఒకటేసారి రాయాలి. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 6th ప్రాబ్లమ్ ఈస్ రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇంతకుముందు ప్రాబ్లంలో మనము సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నదాన్ని రోస్టర్ ఫామ్లో రాసినాం, అంటే లిస్ట్ రాసినాం. ఇక్కడ ఏమి ఇస్తారంటే రోస్టర్ ఫామ్లో ఇచ్చినటువంటి దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. అంటే ఇక్కడ లిస్ట్ ఇచ్చిండు. ఫస్ట్ ప్రాబ్లం 3, 6, 9, 12 కదా. ఇవన్నీ ఏంటి అని అంటే 3 టేబుల్, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. అంటే 3 టేబుల్. మరి 3 టేబుల్ ఎక్కడ దాకా ఉంది? 12 వరకే ఉంది, అంటే 13 కన్నా తక్కువ ఉంది. ఓకే, 13 కన్నా తక్కువ ఉన్నటువంటి 3 టేబుల్ అని రాయాలి మనం సెట్ బిల్డర్ ఫామ్లో. అదే రాస్తున్నాం చూడండి ఇక్కడ. సో ఆన్సర్ ఈ సెట్కి ఏ అని పేరు పెడదాం. సో ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ లెస్ దాన్ 30. ఓకే, మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 మల్టిపుల్స్ ఇవన్నీ కూడా. మరి ఎక్కడి దాకా మొత్తం రాయం మనము, ఎక్కడి వరకు 13 కన్నా తక్కువ వరకే రాస్తున్నాం, అంటే 12 వరకే రాస్తున్నాం, అంటే 13 కన్నా తక్కువ అదే రాస్తున్నాం. సో ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ లెస్ దాన్ 13. ఇది మల్టిపుల్ ఆఫ్ 3, అట్లాగే ఎక్కడి వరకు రాయాలి మరి 13 కన్నా తక్కువ రాయాలి, అంటే అండ్ లెస్ దాన్ 13, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 2, 4, 8, 16, 32. 2, 4, 8, 16, 32. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఇవి పవర్స్ ఆఫ్ 2 అవుతుంది. పవర్స్ ఆఫ్ 2 అంటే ఇక్కడ చూడండి, 2 పవర్ 1 ఎంత? 2. 2 పవర్ 2 ఎంత? 2 × 2 అంటే 4. నెక్స్ట్ 2 పవర్ 3 అంటే ఎంత? 2 × 2 × 2 చేస్తే మనకు 8 వస్తుంది. నెక్స్ట్ 2 పవర్ 4 16 అవుతుంది. నెక్స్ట్ 2 పవర్ 5 32. ఓకే, 2 పవర్ 5 మనకు 32 వస్తుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? పవర్స్ ఇవన్నీ 2కు ఉన్నటువంటి పవర్స్. అట్లాగే ఎక్కడి వరకు మరి 32 వరకే ఉంది, అంటే లెస్ దాన్ 6. 2 పవర్ 5 వరకు రాస్తున్నాం మనం. 2 పవర్ 5 వరకు రాస్తున్నాం అంటే 6 కన్నా తక్కువ, 2 పవర్ 6 కన్నా తక్కువ ఉన్నంత వరకు, అంటే 2 పవర్ 5 వరకు రాయాలి. ఓకే, రైట్. అంటే దీన్ని ఏమని రాస్తున్నాం కండిషన్? ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ పవర్ ఆఫ్ 2 అండ్ ఎక్స్ లెస్ దాన్ 6. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ పవర్ ఆఫ్ 2 అంటే ఎక్స్ 2 పవర్ ఎక్స్ అన్నట్లు. ఇక్కడ 2 పవర్ ఎక్స్ అని రాస్తే 2 పవర్ ఎక్స్ పవర్స్ ఆఫ్ 2. ఎక్స్ అంటే ఏంటిది? ఇక్కడ పవర్ ఆఫ్ 2. అది ఎక్కడి వరకు మరి? 2 పవర్ 5 వరకే, అంటే 2 పవర్ 6 కన్నా తక్కువ. 6 కన్నా తక్కువ అంటే 2 పవర్ 5 వరకు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 5, 25, 125, 625. అంటే ఇక్కడ ఇది సేమ్ అట్లనే మనకు పవర్స్ ఆఫ్ 5 అండ్ ఎక్స్ లెస్ దాన్ 5. ఎక్స్ ఈజ్ పవర్ ఆఫ్ 5, ఎక్స్ ఈజ్ పవర్ ఆఫ్ 5 అంటే 5 పవర్ ఎక్స్ అన్నట్లు. ఎక్స్ ఈజ్ పవర్ ఆఫ్ 5 అంటే మనకు 5 పవర్ 1 ఎంత? 5. 5 పవర్ 2 ఎంత? 25. నెక్స్ట్ 5 పవర్ 3 125 అవుతుంది. నెక్స్ట్ 5 పవర్ 4 625 అవుతుంది. అంటే 5 పవర్ 4 వరకు, అంటే ఎక్స్ వాల్యూ 4 ఉంది, అంటే 5 కన్నా తక్కువ, రైట్. ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ పవర్ ఆఫ్ 5 అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అంటే 5 పవర్ 4 వరకు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సెట్ ఆఫ్ 1, 4, 9, 16, 25, 100. ఇదేంటి మరి? 1, 4, 9, 16, 25, 100 అని అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నంబర్ అండ్ నాట్ గ్రేటర్ దాన్ 10 అండ్ నాట్ గ్రేటర్ దాన్ 10. స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నంబర్ అండ్ నాట్ గ్రేటర్ దాన్ 10. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది ఇట్లా ఉండాలి, చిన్న మిస్టేక్ కొంచెం చేంజ్ చేసుకోండి. 1, 4, 9, 16,
25 కామా ఇక్కడ డాష్ 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 అని పెట్టేసి లాస్ట్ 100 రాయండి. ఈ డాష్ 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 ఈ మధ్యలో మనకు డాష్ 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 25 తర్వాత డాష్ 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 అని రాసి లాస్ట్కి 100 అని రాయండి. క్వశ్చన్ చేంజ్ ఇది, చిన్నగా మధ్యలో మనకు డాష్ 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 రాయాలి. 25 తర్వాత డాష్ 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 రాసి లాస్ట్కి 100 రాసి సెట్ క్లోజ్ చేయండి. దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలంటే ఇవన్నీ ఏంటి, స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఇక్కడ చూడండి 1 స్క్వేర్ అంటే మనకు 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, డాష్ 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 లాస్ట్కి మనకు 10 స్క్వేర్ అయితే. ఎందుకు 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ వాల్యూ 4 4 16, 5 స్క్వేర్ వాల్యూ 5 5 25. నెక్స్ట్ లాస్ట్కి అట్లాగే 10 స్క్వేర్ వాల్యూ ఎంత, 10 10 100. రైట్, ఇక్కడ రైట్ అంటే క్వశ్చన్ చేంజ్ చేసుకోండి. 25 తర్వాత డాష్ 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 అని పెట్టి లాస్ట్కు 100 రాయండి. సో ఆన్సర్ మనకు D ఈక్వల్ టు X సచ్ దట్ X ఈజ్ స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ అండ్ నాట్ గ్రేటర్ దాన్ 10, 10 కన్నా ఎక్కువ కాకుండా, 10 కన్నా ఎక్కువ కాకుండా. లేదంటే లెస్ దాన్ 11 అని రాసినా ఏం కాదు, లెస్ దాన్ 11 అయినా సరే, లేదంటే నాట్ గ్రేటర్ దాన్ 10 అని రాసినా సరే. ఓకే రైట్. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్ అంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది, దీన్ని మనము లిస్ట్ రాస్తున్నాం అంటే రోస్టర్ ఫామ్లో రాస్తున్నాం. ఏమేమి వస్తాయో అవన్నీ కూడా సెట్లో లిస్ట్ ఫామ్లో రాస్తే దాన్ని మనం రోస్టర్ ఫామ్ అని అంటాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేసి ఏముంది మనకు, A ఈక్వల్స్ టు X సచ్ దట్ X ఈజ్ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 50 బట్ లెస్ దాన్ 100. 50 కన్నా ఎక్కువ, 100 కన్నా తక్కువ ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్స్ లిస్ట్ మొత్తం రాయాలి. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది కండిషన్ ఇది. మనం దీన్ని రోస్టర్ ఫామ్లో రాయాలని అంటే ఏం చేయాలి, 50 కన్నా ఎక్కువ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 51 52 అంటే A ఈక్వల్స్ టు 51 52 53 డాష్ 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 98 99. 100 రాయము, ఎందుకు లెస్ దాన్ 100 అన్నారు కాబట్టి 99 వరకే రాస్తాం. అంటే ఇక్కడ రాయడం ఏ విధంగా రాస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే సెట్ ఎప్పుడు రాసినా కూడా దీనికి ఒక లెటర్ తోటి, క్యాపిటల్ లెటర్ తోటి రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ A ఈక్వల్స్ అనుకుంటాం, సెట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది స్టార్టింగ్ బ్రాకెట్ రాసిన తర్వాత ఏమేమి ఉంటాయి, 50 కన్నా ఎక్కువ గ్రేటర్ దాన్ 50 లెస్ దాన్ 100 అన్నారు కాబట్టి 51. దీని తర్వాత నెంబర్ రాసేటప్పుడు కామా పెట్టి ఇట్లా రాయాలి, 52 53 ఇట్లా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 2 3 రాసిన తర్వాత డాష్ 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 అని రాయాలి. లాస్ట్కి ఎంత, 100 కన్నా తక్కువ కాబట్టి 98, లాస్ట్ది 99 అవుతుంది. లాస్ట్కు క్లోజ్ చేసేయాలి, ఇది క్లోజింగ్ బ్రాకెట్. రైట్, ఈ విధంగా మనము సెట్ ఫామ్లో రాస్తాం. ఈ బ్రాకెట్స్ పెట్టకపోయినా, మధ్యలో కామాస్ పెట్టకపోయినా ఇది తప్పు అయిపోతుంది. రిప్రజెంటేషన్ చాలా ముఖ్యం ఇక్కడ. ఇది రాయడం నేర్చుకోండి. ఎట్లా రాస్తున్నాం, సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినప్పుడు రోస్టర్ ఫామ్లో ఎట్లా రాస్తున్నాం, రోస్టర్ ఫామ్ ఇచ్చినప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో ఎట్లా రాస్తున్నామో ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఈజీ. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, B ఈక్వల్స్ టు X సచ్ దట్ X ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ X స్క్వేర్ ఈక్వల్స్ టు 4. X స్క్వేర్ ఈక్వల్స్ టు 4 అయ్యేలాగా ఉన్నటువంటి నెంబర్స్ రాయాలి. X స్క్వేర్ ఈక్వల్ టు 4 అని అంటే 4 ఎప్పుడు వస్తుంది, ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 1 స్క్వేర్ చేస్తే 4 వస్తుందా, రాదు, అంటే 1 కాదు. నెక్స్ట్ పోనీ 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుందా అంటే వస్తుంది, ఓకే 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 వస్తుంది, అంటే 2 అనేటువంటిది ఒక ఆన్సర్. నెక్స్ట్ ఇంకేదైనా ఉందా అంటే -2 స్క్వేర్ చేసినా కూడా మనకు ఆన్సర్ 4 వస్తుంది. ఎందుకు, -2 ఇంటూ -2 అంటే +4 అవుతుంది. -(-) +2 × 2 4. అంటే ఆన్సర్స్ ఏమేమి వచ్చినాయి మనకు, 4 వచ్చేలాగా ఉన్నటువంటి స్క్వేర్స్ ఏమున్నాయి, 4 రావాలంటే దేని స్క్వేర్ చేసి వస్తుంది మనకు. దీనికి ఒక పేరు పెడదాం, ఈ సెట్ని B అని అనుకుందాం. సో మనకి ఇక్కడ -2 చేసినా 4 వస్తుంది, 2 చేసినా 4 వస్తుంది. అందుకే ఆన్సర్ ఎంత, +2 అయినా 4, -2 అయినా 4. సింపుల్గా మనకు 2, -2 కానీ లేదంటే -2, 2 కానీ రాయాలి. ఇక్కడ +2 అని రాసినాం కానీ ఈ ముందు మనం ప్లస్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ముందు గుర్తే లేకపోతే ప్లస్ అన్నట్లే, ఈ ప్లస్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు మనకు. మీకు తెలవడం కోసం ప్లస్ అని రాసిన. ఎందుకు, +2 హోల్ స్క్వేర్ అయినా కూడా 4, -2 హోల్ స్క్వేర్ అయినా కూడా 4. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, D ఈక్వల్స్ టు X సచ్ దట్ X ఈజ్ లెటర్ ఇన్ ద వర్డ్ లోయల్. లోయల్లో ఉన్నటువంటి లెటర్ అంటే ఏమేమి ఉన్నాయి లోయల్లో, L, O, Y, A, L. కానీ ఇక్కడ సెట్లో రాసేటప్పుడు ఇక్కడ L అనే లెటరు 2 సార్లు వచ్చింది కాబట్టి ఇది రాయము, ఒకటిసారి రాస్తాం, అంటే సెట్ ఇక్కడికే కంప్లీట్ అయిపోతుంది.
సెట్ ఏమైపోతే ఎల్ కామా ఓ కామా వై కామా ఏ, ఇది మనకు డి ఈక్వల్స్ టు సెట్, రైట్. నెక్స్ట్ 8th ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చింది ఇక్కడ, మ్యాచ్ ద ఫాలోయింగ్, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 2 3 4 6 2 3. సో ఈ విధంగా ఉన్నాయి. 1 2 3 6 కదా, ఇది ఇటు సైడ్ మనకు రోస్టర్ ఫామ్లో ఉన్నాయి, ఇటు సైడు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిండు. దేనికి రిలేటెడో అది మనం మ్యాచ్ చేయాలి. ఫస్ట్ ఇటు సెట్ బిల్డర్ ఫామ్ చూసుకుందాం. సెట్ బిల్డర్ ఫామ్ చూస్తూ ఈ రోస్టర్ ఫామ్లో ఏమొస్తో చెక్ చేయాలి. ఇది చూస్తే మనకు ఇది అర్థం కాదు కాబట్టి ఫస్ట్ ఇవి అబ్జర్వ్ చేద్దాం. మనకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఉంది కాబట్టి దేనికి మ్యాచ్ అవుతాయో చెప్పొచ్చు. కాబట్టి మనం ఇటు నుంచి ఇటు వస్తాం. సో ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. ప్రైమ్ నెంబరు అట్లాగే డివైజర్ ఆఫ్ 6. డివైజర్ ఆఫ్ 6 అంటే ఏమేమి ఉన్నాయి మనకు, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 6 వస్తుంది. ఎందుకు 1 టేబుల్లో 6 వస్తాయి, 2 టేబుల్లో 6 వస్తాయి, 3 టేబుల్లో 6 వస్తుంది, 6 టేబుల్లో కూడా 6 వస్తుంది. ఇది ఓకే, డివైజర్ ఆఫ్ 6 ఇవన్నీ. నెక్స్ట్ కానీ ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, 1 ప్రైమ్ నెంబర్ కాదు, 6 ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఏంటి సెట్ ఇక్కడ 2 3 అన్నట్లు. మరి 2 3 దేనికి ఉన్నది, 2కు ఉంది. అంటే ఏ 2కు మ్యాచ్ అయింది, ఏ అనేటువంటిది 2కి మ్యాచ్ అయింది. సో తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏ అనేటువంటిది 2కి మ్యాచ్ అయింది, రైట్. నెక్స్ట్ సెకండ్ ఏముంది ఇక్కడ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆడ్ న్యాచురల్ నంబర్ స్మాలర్ దాన్ 10. ఆడ్ న్యాచురల్ నంబర్ స్మాలర్ దాన్ 10. 10 కన్నా తక్కువ ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్. 10 కన్నా తక్కువ ఉన్న ఆడ్ నెంబర్స్ అంటే ఏమేమి ఉన్నాయి మనకు, 1 3 5 7 9. ఇవన్నీ కూడా 10 కన్నా తక్కువ ఉన్న ఆడ్ న్యాచురల్ నెంబర్స్. మరి ఇది ఎక్కడ ఉంది ఆన్సరు, ఇక్కడ ఉంది. అంటే దేనికి మ్యాచ్ అవుతుంది ఇది, సెకండ్ది మనకు బి దేనికి మ్యాచ్ అయింది, బి దేనికి మ్యాచ్ అవుతుంది, ఇగో బి అనేటువంటిది ఇగో దీనికి మ్యాచ్ అయింది, ఏ అనేది ఇగో దీనికి మ్యాచ్ అయింది, రైట్. నెక్స్ట్ థర్డ్ ఏముంది ఇక్కడ, సి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. 6కు ఉన్నటువంటి డివైజర్స్ అవి న్యాచురల్ నెంబర్స్. డివైజర్స్ అంటే ఏమేమి వస్తాయి, 1 2 టేబుల్ వస్తాయి, 3 టేబుల్ వస్తాయి, 6 టేబుల్ వస్తాయి. కాబట్టి 1 2 3 6 ఇది దేనికి మ్యాచ్ అవుతుంది, సి అనేటువంటిది ఇక ఫస్ట్ దానికి మ్యాచ్ అయింది. నెక్స్ట్ లాస్ట్ ఏముంది ఇక డి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ లెటర్ ఆఫ్ ది వర్డ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి లెటర్స్ అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి, ఎం 2 సార్లు వచ్చింది కాబట్టి ఎం 1 సార్లు రాయాలి, ఏ 2 సార్లు వచ్చింది కాబట్టి ఏ 1 సార్లు, టీ 2 సార్లు వచ్చింది అంటే 2 సార్లు వచ్చినాయి తీసేసి ఒక్కొక్కసారి రాయాలి. అట్లా రాస్తే మనకు ఇది మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్స్ ఏమవుతాయి, ఫస్ట్ దానికి సి, ఫస్ట్ దానికి సి, సెకండ్ దానికి ఏది మ్యాచ్ అయింది ఏ, థర్డ్ దానికి ఏది మ్యాచ్ అయింది డి, ఫోర్త్ దానికి ఏది మ్యాచ్ అయింది బి. ఇట్లా చూసుకోవాలి. అంటే ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్ చూసి అది రోస్టర్ ఫామ్లో ఏమేమి వస్తున్నాయి ఇట్లా రాసుకొని ఈ విధంగా మ్యాచ్ చేసినాం. ఫస్టే మనం ఇక్కడ ఇటు నుంచి ఇటు వస్తే రాదు, 1 2 3 6 అని అంటే ఇది కొంచెం కష్టం అవుతుంది. ఫస్ట్ ఇవి చూస్తే మనకు తెలియట్లేదు కాబట్టి ఇది చూడండి, దీనికి సంబంధించింది ఏది ఇక్కడ మ్యాచ్ అయిందో అట్లా అరేంజ్ చేసేయండి. ఓకే, దీంతో మనకు ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ అయింది. ఓకే, రైట్.